లేవియాకాండము 25వ అధ్యాయము 10వ వచనం. మీరు ఆ సంవత్సరమును అనగా 80వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. సంతోష సంవత్సరం, విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, ప్రభు యేసుని హితవత్సరం. సంతోష సంవత్సరం, విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, ప్రభు యేసుని హితవత్సరం. నిజమైన స్వాతంత్రమును అనుగ్రహించు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి నామములో మా యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ కూడా శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మీలో అనేకులు నిజమైన స్వాతంత్రమును ఈ కార్యక్రమము ద్వారా దీవించబడుచున్నారని మరి మాకు ఫోన్ల ద్వారా ఈమెయిల్స్ ద్వారా మీరు తెలుపుచున్నందుకు మీకు నిజంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని నామమును నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యము మన అందరి జీవితాల్లో ప్రబలమై వ్యాపిస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. మీలో చాలామంది ఆత్మీయంగా బలపడుతున్నారు. చాలామందికి ఇతరులకు ఈ యొక్క కార్యక్రమం గురించి పరిచయం చేస్తున్నారు. అనేకులకు మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రకటించబడే దేవుని యొక్క వాక్యము దీవెనకరంగా ఉండునట్లు మీరు తోడ్పడుచున్నందుకు దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడని నేను మీకు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, నిజమైన స్వాతంత్రమును కార్యక్రమము ద్వారా దీవించబడినటువంటి వారు మాకు ఫోన్ చేసి అకౌంట్ నంబర్స్ మరి అడిగి మరి ఈ యొక్క పరిచర్యలో మరి విత్తుచు ఉన్నారు. సో ఈ యొక్క పరిచర్యలో విత్తుచున్న మీకు అందరికీ కూడా మరి ప్రత్యేకముగా యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు నేను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న రీతిగా అవసరం వచ్చి నేను చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని నేను చెబుతున్నాను.
దేవుని యొక్క వాక్యాన్ని స్వచ్ఛంగా ప్రకటించే పరిచర్యలో విత్తుచున్నటువంటి అనేకులైనటువంటి మీకు నూరంతలుగా మరి పంట రావాలని నేను కోరుకుంటున్నాను. నూరంతలుగా మీరు పంట కోసుకుంటారని నేను మీకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క నామమునకే మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ యొక్క కార్యక్రమమును ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను ప్రేరేపించి ఈ యొక్క కార్యక్రమమును ప్రారంభించమని చెప్పారు. మరి ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును టీవీ కార్యక్రమమును ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పోషిస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నారు. సో కాబట్టి యేసుక్రీస్తు నామమునకు నేను మహిమ ఘనత ప్రభావమును నేను ఆరోపిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా పరలోకం నుంచి డబ్బులు కుమ్మరించడు. అయితే దేవుడు మనుషులను ప్రేరేపించి దేవుడు తన పనిని తాను చేసుకుంటాడు. ఈనాడు నా యొక్క దర్శనాన్ని, నా యొక్క పరిచర్యను, నా యొక్క పిలుపును నమ్మి ఈ యొక్క కార్యక్రమమునకు మరి సహకరిస్తున్నటువంటి మా సంఘస్థులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో నేను కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని చేయుటకు నన్ను ప్రేమించి మరి నా కొరకు ప్రార్థిస్తూ మరి నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రవక్త ఫలము నూరంతలుగా రావాలని నేను మీ కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రవక్త ఫలాన్ని పొందుకుంటారని నేను తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమునకే అత్యధికముగా మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళేదానికంటే ముందుగా వచ్చిన ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయమును మనం వేడుకుందామా? దయచేసి కళ్ళు మూసుకొని తల వంచి నాతో కలిసి ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో మీ యొక్క సన్నిధికి యేసుక్రీస్తు రక్తమును బట్టి పరిశుద్ధాత్మని ద్వారా కృప పొందుటకు ధైర్యముగా కృపాసింహాసనం దగ్గరికి వస్తున్నా. నిజమైన స్వాతంత్రమును నీవే ప్రారంభించాం. మరి ఈ యొక్క కార్యక్రమమును నీవే పోషిస్తూ ఉన్నాం. మరి తండ్రి, అనేకులను ప్రేరేపించి ఈ యొక్క కార్యక్రమం ప్రభువా నేను కొనసాగునట్లు మీరు కృపను చూపుతున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి, ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఈరోజు ఓ ప్రత్యేకమైన రీతిలో దర్శించమని ప్రార్థిస్తున్నాం. నాయన, మనోనేత్రాలు తెరవజేయమని అడుగుతున్నాం. మీ చిత్తమును గురించిన సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం. మేము ఏమి చూడాలో అవి మాకు చూపించండి. మేము ఏమి వినాలో అవి మేము వినున్నట్లు చేయండి. మేము ఏమి తెలుసుకోవాలో అవి తెలుసుకున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి వారి అవసరతను ఈ యొక్క సమయంలో మీరు తీర్చుమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఎవరైతే ఆశకున్నారో ప్రభువా, ఎవరైతే అవసరతలో ఉన్నారో మీ వాక్యము ద్వారా వీరందరినీ కూడా మీరు దర్శించమని పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకే అడుగుతూ సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆశతో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను, దేవుడు ఆశకున్న ప్రాణాన్ని ఆయన తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆశతో చూడండి, విశ్వాసంతో వీక్షించండి. దేవుడు బలమైన కార్యాలు ఈ దినము చేయబోతుంటున్నాడు. నూతన సంవత్సరం మీ జీవితంలో ఎలా ప్రారంభమైంది? క్రీస్తునందు ప్రియులారా, 2017వ సంవత్సరం కొరకై దేవుడు మనందరి కొరకై ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానమును ఆయన దయచేశాడు. 2017వ సంవత్సరాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? సంతోష సంవత్సరము అన్నాడు. హల్లెలూయా. నీ దుఃఖము సంతోషముగా మార్చబడే సంవత్సరము అని అన్నాడు. ఈ మాట నీవు నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో మరి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని నీవు అనుభవిస్తావని నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ధైర్యంగా నేను తెలియజేస్తున్నాను. కృపాక్షేమములు ఈ సంవత్సరం అంతా కూడా మీ వెంట వచ్చును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. క్రీస్తునందు ప్రియులారా, నేను గడిచినటువంటి కొంతకాలముగా ఒకే అంశమును గురించి పదే పదే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏమిటంటే మానవుని సృష్టించడంలో దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మనిషిని ఎందుకు తయారు చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసాం. దేవుడు ఆదామును హవ్వను తయారు చేసినప్పుడు మీరు ఫలించండి, మీరు వృద్ధి చెందండి, మీరు విస్తరించండి, భూమిని నింపండి, సమస్తమును లోపరుచుకోనండి, డామినేట్ చేయండి, భూమిని నింపండి, ఏలండి అన్నాడు.
దేవుడు, మార్పు లేని దేవుడు ఆదాముతో ఏం మాట్లాడాడో ఆదికాండం 9వ అధ్యాయంలో నోవహుతో అదే మాట్లాడుతున్నాడు. తర్వాత ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రాముతో అవే మాటలు కాస్త వివరంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, క్రొత్త నిబంధనలు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే భాషను ఆయన మాట్లాడుతున్నారు. పత్రికల దగ్గరికి మనం వచ్చినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఇదే సంగతిని గురించి మాట్లాడతాడు. మొదటి ఆదాం గురించి, కడపటి ఆదాం గురించి మాట్లాడతాడు. ఆదికాండం 1:28లో ఏం వ్రాయబడిందో రోమా 5:17లో కూడా అదే వ్రాయబడిందని మనమంతా కూడా మనం వివరంగా మనం చూసాం. అదే రకంగా రాబో రోజుల్లో కూడా, భవిష్యత్తులో కూడా ఏం జరగబోతుందో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని కూడా చూపించి మీకు నేను వివరించాను. సో కాబట్టి మనం చూసినట్లయితే ఆదికాండం నుంచి ప్రకటన వరకు మానవుని జీవితంలో దేవుని యొక్క చిత్తం అన్నటువంటిది మారలేదు. ఆయన మారడు, ఆయన చిత్తం కూడా మారదు. ఆయన చాలా బలవంతుడు. సో కాబట్టి ఆయన చిత్తం ఎప్పుడు కూడా మారదు కూడా. కాబట్టి నీ జీవితంలో నీవు ఫలించాలన్నదే దేవుని యొక్క చిత్తమని వాక్య ఆధారాలతో నేను రుజువు చేస్తూ నేను వస్తున్నాను. సో ఈ క్రమంలోనే ఇంకా కాస్త మనం ఈరోజు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని నేను విభజించాలని నేను ఆశపడుతున్నాను. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. ఇంగ్లీష్ నుంచి మరి తెలుగులోకి వచ్చే లోపల మరి తెలుగులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పదములు మార్చబడ్డాయి, కొన్ని పదములు మిస్ అయ్యాయి. సో మనం ఇక్కడ చదివితే మనకి ఏమని వ్రాయబడిందంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇందులో ఒక పదము మిస్ అయిందండి. యాక్చువల్గా ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముంటుందంటే, బిలవర్డ్ అబవ్ ఆల్ ఐ విష్ దట్ యూ మే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ గుడ్ హెల్త్. అబవ్ ఆల్ అంటే అర్థం ఏంటి? అన్నిటికంటే ప్రాముఖ్యమైన. హల్లెలూయా. అబవ్ ఆల్ అంటే అన్నిటికంటే ప్రాముఖ్యముగా అన్నటువంటి పదము తెలుగులో మిస్ అయిపోయింది. ఒక కరెక్షన్. రెండవది, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా మనం విభాగిస్తే, దేవుడు మనిషిని ఆత్మలాగా చేశాడు, మనిషికి మనసునిచ్చాడు. ఆ యొక్క ఆత్మ మనసుతో కలిసి శరీరంలో జీవిస్తున్నాడు. సో ఇక్కడ ఆత్మ వర్ధిల్లడం కాదు, ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే మనసు వర్ధిల్లడం అనమాట. సోల్ ప్రాస్పెరిటీ. సో దిస్ వర్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద మైండ్, అబౌట్ ద సోల్, నాట్ ద స్పిరిట్. ఓకే, ఇట్స్ టాకింగ్ అబౌట్ ద సోల్. ఒకవేళ మనం చదివితే, ప్రియుడా, అన్నిటికంటే ముఖ్యముగా నీ మనస్సు వాక్య జ్ఞానములో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా అంటే ఆరోగ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను కాదు, కోరుకొనుచున్నాను. ఐ విష్, ఇట్స్ నాట్ దట్ ఐ ప్రే, ఐ విష్ దట్ యూ మే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్. సో కాబట్టి ఇక్కడ మనం కరెక్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే, మనస్సు ఎంత వర్ధిల్లుతుందో నీ జీవితంలో నువ్వు అంతే వర్ధిల్లుతావు. మనసు వర్ధిల్లడం అంటే ఏమిటి? వాక్య ప్రకారము మనసు వర్ధిల్లడం అంటే ఏమిటో తెలుసా? వాక్య ప్రత్యక్షతలలో వర్ధిల్లడము అన్నమాట. సో వాక్య ప్రత్యక్షతలలో నువ్వు ఎంత వర్ధిల్లుతావో, నీ యొక్క మనసు వాక్యాన్ని ఎంత గ్రహిస్తుందో, ఎంత అర్థం చేసుకుంటుందో, అంతగానే నీవు వర్ధిల్లుతావు. అంతకు మించి నీవు వర్ధిల్లవు. చూసారా? వర్ధిల్లుచున్న ప్రకారము యువర్ ప్రాస్పెరిటీ, యువర్ సక్సెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ స్పిరిచువల్ గ్రోత్, యువర్ సోల్ ప్రాస్పెరిటీ. నీ యొక్క మనసు వాక్య ప్రత్యక్షతలలో ఎంత వర్ధిల్లుతుందో అంతే నీవు వర్ధిల్లుతావు. దేవుని యొక్క చిత్తం ఏమిటి? నువ్వు వర్ధిల్లాలన్నటువంటిదే దేవుని యొక్క చిత్తం. అందరి విషయంలో జరుగుతుందా? జరగడం లేదు కదా. చాలామంది వర్ధిల్లడం లేదు, చాలామంది ఓటమిలో ఉన్నారు, చాలామంది పడిపోయి ఉన్నారు, చాలామంది పాపంలో జీవిస్తున్నారు, చాలామంది ఆత్మీయ జీవితం చాలా కష్టం అంటున్నారు.
కానీ యేసయ్య ఏమన్నాడు? నా భారం చాలా సులువైనది, నా కాడి చాలా తేలికైనది అని ప్రభు అంటుంటే ఆత్మీయ జీవితము చాలా కష్టము అని కొంతమంది బోధిస్తున్నారు, కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది ఆ రీతిగా జీవిస్తున్నారు. నో, ఇట్ ఈస్ నాట్. దానికి కారణం తెలుసా? నీ మనస్సు వాక్య జ్ఞానంలో వర్ధిల్లాలి. యువర్ మైండ్ షుడ్ ప్రాస్పర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దెన్ యూ విల్ ప్రాస్పర్, దెన్ యూ విల్ ఓవర్కమ్. ఎవ్రీ టైమ్ యూ విల్ ఓవర్కమ్. ప్రాస్పెరిటీ అంటే విజయం అండి, సక్సెస్. కొంతమంది ప్రాస్పెరిటీ అంటే వెంటనే డబ్బులు అని అనుకొని ఎవరైనా కూడా సక్సెస్ గురించి, ప్రాస్పెరిటీ గురించి బోధిస్తుంటే వీరు ప్రాస్పెరిటీ స్పీకర్స్, వీరు ప్రాస్పెరిటీ ప్రీచర్స్ అని ఆ బోధను విననీయకుండా చేస్తున్నారు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఒక సక్సెస్ బుక్ అన్నమాట. నీకు ప్రాస్పెరిటీని ఇచ్చే బుక్. యెహోషువతో ఏమంటాడు? దట్ యూ మే ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్ అంటాడు. వర్ధిల్లుతావు అంటాడు, నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు అంటాడు. సో బైబిల్ గ్రంథం ఉండేది అన్ని విషయంలో వర్ధిల్ల చేసేదానికంటే అన్ని విషయంలో ఓడిపోచేసేదానికి బైబిల్ అవసరం లేదు. బైబిల్ అవసరమా చెప్పండి? నువ్వు ప్రతి దానిలో ఓడిపోయేదానికి బైబిల్ అవసరమా? నువ్వు ప్రతి దాంట్లో నువ్వు మాటికి అనారోగ్యం పాలయ్యేదానికి బైబిల్ అవసరమా? దేవుడు అవసరమా నీకు? దేవుడు ఎందుకు అవసరము? నిన్ను బాగు చేసేదానికి దేవుడు అవసరం, నిన్ను పైకి లేపేదానికి దేవుడు నీకు అవసరం, పరిశుద్ధంగా జీవించినట్లు చేయుటకు దేవుడు నీకు అవసరం. దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఈనాడు చాలామంది ఓటమితో ఎందుకు జీవిస్తున్నారు అంటే వారి యొక్క మనసు వాక్య జ్ఞానంలో వర్ధిల్లడము లేదు. సో కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో నేను మరి ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యముగా ఈ మాట నన్ను పట్టుకుందండి. ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ ఈ పదం పైన నా యొక్క మనసును దృష్టి ఉంచాడు. నేను ధ్యానించడం మొదలు పెట్టాను. అబవ్ ఆల్, అన్నిటికంటే ముఖ్యముగా. సో అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క చిత్తము. యోహాను గారు రాస్తున్నా కూడా ఎవరు రాయిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. అంటే నీ విషయంలో పరిశుద్ధాత్ముని యొక్క చిత్తం ఏమిటి అంటే, నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలని, నీవు ఆరోగ్యముగా ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. మరి అన్ని విషయాలు నువ్వు ఎప్పుడు వర్ధిల్లుతావు? నువ్వు ప్రతి అవయవంలో ఆరోగ్యాన్ని ఎప్పుడు కలిగి ఉంటావంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనస్సు వర్ధిల్లాలి, నీ మనసు నూతనపరచబడాలి. ఇక్కడ ఒక మాట ఏంటంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా. సో ఒకవేళ బోధల గురించి మనం మాట్లాడితే, బోధలలో అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేని గురించి బోధించాలి? దేవుడు దేనికి ప్రాముఖ్యతనిస్తున్నాడు? వర్ధిల్లేదానికి ప్రాముఖ్యతనిస్తున్నాడు. ఆరోగ్యం గురించి ఆయన ప్రాముఖ్యతనిస్తున్నాడు. దిస్ ఈస్ గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యం అండి. నువ్వు వర్ధిల్లేదానికి దేవుడు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాడు. నువ్వు శ్రమపడేదానికి కాదు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేది, నువ్వు వర్ధిల్లేదానికి దేవుడు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాడు. నీవు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో కొన్ని ఎక్కువ ప్రాముఖ్యతను కలిగిన విషయాలు ఉన్నాయి, కొన్ని తక్కువ ప్రాముఖ్యతను కలిగిన విషయాలు ఉన్నాయి. అందుకే తిమోతితో పౌలు గారు ఏమన్నారంటే, వాక్యమును సరిగా విభజించాలి అన్నాడు. అంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన అంశములను ఎక్కువగా బోధించాలి, ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన అంశములను ఎక్కువగా మనము వినాలి, తక్కువ ప్రాముఖ్యత కలిగిన అంశములను తక్కువగా మనం వినాలి. మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? రివర్స్ అన్నమాట. ఏవి తక్కువ ప్రాముఖ్యతనో వాటి గురించే దివారాత్రులు బోధిస్తూ ఉంటాం చాలామంది. ఏవి తక్కువ ప్రాముఖ్యతనో వాటికి ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం, వాటికి ఎక్కువగా మన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. ఏవి అత్యంత ప్రాముఖ్యమైనవో వాటికి మనం చెవులను ఇవ్వమండి. ఈనాడు ప్రియులారా, నీ సమయం ఏ రీతిగా సద్వినియోగం చేసుకుంటున్నావు? క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేను మీకు చూపిస్తాను. రండి దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఈ మూడిటితోనే మన ఆత్మీయ జీవితం అన్నటువంటిది, లేక విశ్వాస జీవితము, క్రైస్తవ జీవితం అన్నటువంటిది ఆరంభమవుతుందండి. మొట్టమొదటిది ఏంటో తెలుసా? మారు మనసు పొందాలి. రెండవది ఏమిటో తెలుసా? నీటి బాప్తిస్మం పొందాలి, ముంపుడు బాప్తిస్మం పొందాలి. మూడవ అనుభవం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. ఈ 3 వేరే వేరే, 3 ఒకటే కాదు. ఎవరైనా నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఒకటే అని ఎవరైనా అన్నట్లయితే అది మోసము అని నువ్వు మర్చిపోవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని చదువు, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని కోరు, పరిశుద్ధాత్మ నిన్ను సర్వ సత్యంలోనికి నిన్ను నడిపిస్తాడని నేను తెలియజేస్తున్నాను. సో ఈ 3 చాలా ప్రాముఖ్యం. సో కాబట్టి మారు మనసు గురించి ఎక్కువగా బోధించాలి, నీటి బాప్తిస్మం గురించి ఎక్కువగా బోధించాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి ఎక్కువగా బోధించాలి.
మరొక భాగాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నారు, ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటివి కొన్ని ఉన్నాయి. మూడింటి గురించి ప్రభు చెప్తున్నాడు. న్యాయము, కనికరము, విశ్వాసం. న్యాయం గురించి ఎక్కువగా బోధించాలి, కనికరం గురించి ఎక్కువగా బోధించాలి, విశ్వాసం గురించి ఎక్కువగా బోధించాలి. ఇది ధర్మశాస్త్రం అన్నమాట. అయితే ప్రియులారా, మరొక భాగాన్ని మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ప్రేమ గురించి ఎక్కువగా బోధించాలి, ప్రేమ గురించి ఎక్కువగా వినాలి, ప్రేమ గురించి ఎక్కువగా నేర్చుకోవాలి, నిరీక్షణ గురించి ఎక్కువగా వినాలి, నిరీక్షణ గురించి ఎక్కువగా నేర్చుకోవాలి, విశ్వాసం గురించి ఎక్కువ వినాలి, విశ్వాసం గురించి ఎక్కువ నేర్చుకోవాలి. హల్లెలూయా. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఉన్నటి రెండు విషయాలు ఏమిటంటే, ఒకటి విశ్వాసం, మరొకటి ప్రేమ. అక్కడ కనికరం అని వ్రాయబడింది, ఇక్కడ ప్రేమ అని వ్రాయబడింది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈనాడు విశ్వాసం గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి మనం ఎంతగానో మనము తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇవి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. విశ్వాసము పాత నిబంధనలోను, విశ్వాసము ధర్మశాస్త్రంలోను, క్రొత్త నిబంధనలోను ప్రధానమైనదని వాక్య భాగంలో మనం చూసాం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు విశ్వాసం నేర్చుకుంటావో, నువ్వు అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు అన్ని విషయంలో నువ్వు గెలుస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం నేర్చుకుంటావో, నువ్వు ఆరోగ్యాన్ని నువ్వు అనుభవించగలవు. సో కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత ఏమిటంటే, ఈనాడు ప్రజలకు విశ్వాసం గురించి ప్రకటించమన్నాడు. దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించమన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, వీటి గురించి ఎక్కువగా మనం బోధించాలి. అందుకే యోహాను గారు రాస్తూ, ప్రియుడా, అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు వర్ధిల్లాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. సో వీటి గురించి నువ్వు ఎక్కువ వినాలి, వీటి గురించి మేము ఎక్కువ ప్రకటించాలి. ఒక భాగాన్ని చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. అసలు పేరు కూడా ఎత్తకూడదు అంటున్నాడు. వీటి గురించి గంటలు గంటలు ప్రసంగాలు చేయవలసిన అవసరం వస్తూ ఉంది. పేరు కూడా ఎత్తకూడదు అంటున్నాడు. ప్రియులారా, ఎక్కువగా మనం బోధించవలసింది విశ్వాసం గురించి మనం బోధించాలి. చూడండి 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఒక్కటే మాటతో కొట్టేస్తున్నాడు. ప్రియులారా, ఇవి ముఖ్యమే, కానీ వీటి గురించి మనం ఎక్కువ మేజర్ చేయకూడదండి. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. గమనించండి. ఇప్పుడు దేవుడు ఆదామును, హవ్వను ఏదోను తోటలో ఉంచాడు. ఏదోను వనం చాలా పెద్ద వనం. ఎన్ని వేల వృక్షాలు ఉంటాయండి, ఎన్ని వేల ఫలాలు ఉంటాయండి. ఒక్క చెట్టే ఉంచాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టును ఒక్కదాన్నే ఉంచాడు. ఆ ఒక్క చెట్టును ప్రక్కన పెట్టి మిగిలిన చెట్లు అన్నింటిలో తినుకుంటూ ఉంటే అసలు దీనిపైకి ధ్యాసనే వచ్చేది కాదు కదా. వారి యొక్క దృష్టి ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు వైపుకు నాకు వెళ్ళేదే కాదు కదా. Your focus is very important. If you concentrate on prosperity, if you concentrate on your health, if you concentrate on fulfilling God's plan for your life, there is no place for sin in your life. నీ జీవితంలో పాపానికి అవకాశమే ఉండదండి. ఆలోచనే చేయనప్పుడు, దృష్టే ఉండనప్పుడు పాపానికి ఎక్కడ అవకాశం ఉంటుంది? అందుకే అన్నిటికంటే ముఖ్యంగా నీవు వర్ధిల్లే దాని గురించి విను. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం గురించి నీవు విను. నీకు ఏది అవసరమో దాని గురించిన దేవుని యొక్క వాక్యాన్ని విని నీవు దీవించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నేను తెలియజేస్తున్నాను. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అన్నిటికంటే ముఖ్యంగా నీవు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీవు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కదండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండను, ఆయన మేలు చేయటందు మాననటువంటి దేవుడు. 2017వ సంవత్సరంలో నీవు అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లాలని ఆయన కోరుకుంటున్నాడు. 2017వ సంవత్సరంలో నీ ప్రతి అవయవములో కూడా, నీ శరీరం అంతటిలో కూడా నీవు ఆరోగ్యాన్ని అనుభవించాలని
ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించి, నీవు అంగీకరించి, నీవు నమ్మి ఆయనకు కృతజ్ఞతను చెల్లిస్తావో అప్పుడే ఈ యొక్క వాక్యం యొక్క నెరవేర్పును నీ జీవితంలో నీవు అనుభవిస్తావని నేను తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా దీవించును గాక. ఆమేన్. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పులో ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 9440040041.